అల్లు అర్జున్ టాపిక్ అయితే రచ్చగా మారింది. అయితే దీని గురించి సిపి ఆనంద్ గారు ఒక మాట అనేశారనమాట. ఏంటి అంటే నేషనల్ మీడియా అమ్ముడుపోయింది అని చెప్పేసి. మళ్ళీ ఎప్పుడైతే ఈ మీడియా వాళ్ళందరూ అడిగారో నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది, అందుకే ఇలాంటి మాట అన్నాను, వెనక్కి తీసుకుంటున్నాను అనేసారు. అంటే ఎక్కడ పోలీసులకు ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. అది ప్రెషర్ అయితే ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుందన్న సంగతి అర్థమైపోతుంది. ఇంకొక ఆయన విష్ణు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టేసేసి కొంచెం పర్సనల్ అటాక్ కి కూడా దిగి కొన్ని మాటలు మాట్లాడారు. తీరా ఆయన ఎవరని చూస్తే ఒక సస్పెండ్ పోలీస్ ఆఫీసర్ అంటే అవినీతి కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయన వచ్చి ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ ఎలా పెడతాడు? కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు విషయంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం తప్పు అయితే, సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా పర్సనల్ అటాక్ కి దిగి తోలు తీస్తాను అది ఇది అని మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. మరి దీని మీద కూడా ప్రజలు స్పందించాలి కదా. న్యాయం అల్లు అర్జున్ కి, రేవంత్ రెడ్డి గారికి, సస్పెండ్ అయిన పోలీసులకి, ప్రజలకు అందరికీ ఒకటే ఉండాలి. ప్రజలు అందరి మీద స్పందించాలి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసేసి మనం ఇక్కడ ఎవరు జడ్జిలు కాదు. జడ్జిలు ఉన్నారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు.